మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారో మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాం. మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటారు, మావాడు విద్య నమ్ముకునేవాడు, గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ అవిశ్వాస తీర్మానానికి విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అత్యంత విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు, మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంత గారి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు అధికార దాహంతో మేడం గారు బోయ శాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో 36 మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి. అక్క బోయ శాంత అక్క, జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు, కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క? వకాలత్ ఏమైనా రాసిచ్చినారక్క మీరు ఎమ్మెల్యే గారికి? అన్నా నా తరపున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు, మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి. ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడిచ్చినారక్క మీరు? అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు, నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్. తర్వాత మీ తరపున వకాలత్ పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి ఒక ప్రచార రథం వేసుకొని దాంట్లో 4 నిలబడి మీరు చెప్తుంటే ఒక్కరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ. అంతకాటికి ఒక రూమ్ లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క? ఎంతటి అన్యాయం అనంటే, అరే ఇంతమంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి. ఒకరికేమో డబ్బాస చూపిస్తారు, ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు, ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు. అయినా మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం, సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు. తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే, సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి, ఆమెను ఎన్నుకుండేది మేము. మీరు ఆ రోజుకి ఆదోని నియోజకవర్గానికి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు. మీరు ఈ రోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా, మీ దగ్గర ఉండే మీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయమని వీధిన తిప్పుతా అందరినీ. ఎక్కడికి పోతుంది సార్ ఇది? ఈ ఎమ్మెల్యే గారు విద్యావంతులు, వ్యాపారవేత్త, ఆయన చూసి ఇన్స్పైర్ అయినారు చాలా మంది. ఆయన మంచి ఎంటర్‌ప్రెన్యూర్, చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినారు. మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది తీసుకుంటున్నారు. కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయనంటే, మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారో మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాం. మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటారు, మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు. మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు. మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు. నీళ్ళు అమ్ముకునేవాడు, విద్య నమ్ముకునేవాడు, గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు. సార్ ఇదా సార్ మీ సంస్కారం? మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిండేది ఇదా సార్? మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్? ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్లు. ఈ రోజుతో
వైసీపీ బలమేమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తా ఉన్నాము. శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము, సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే అది ఇది అని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము. మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం. ఈరోజు మా కృతజ్ఞతలు నా తోటి కౌన్సిలర్లకు అందరికీ నా ధన్యవాదాలు. మమ్మల్ని కౌన్సిలర్ని ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలోనే ఏ ఎమ్మెల్యే కానీ ఏ నాయకులు కానీ ఎవ్వరు మమ్మల్ని అన్న కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ ఇంత హీనాతిహీనంగా మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు గొర్రెలతో పోల్చారు. మేము గొర్రెల్లాగా కనిపిస్తున్నాం. గొర్రెల్లాగా అమ్ముడు పోయారంటే ఏంది? ఎన్ని రోజులు తింటారు? 1 లక్ష రూపాయలు ఇచ్చారు, అమ్ముడు పోయారు. చొక్కా పట్టుకోండి, ఇదేనా పద్ధతి? ఇన్నేళ్ల రాజకీయాల్లో ఎవరైనా మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు కదా సార్. మీరైనా విన్నారా? ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఇన్నేళ్ల రాజకీయాల్లో ఏ ఎమ్మెల్యే అన్నా అగౌరవంగా ఒక కౌన్సిలర్ని మాట్లాడారా? వాళ్ళు బీజేపీ వాళ్ళు అయ్యుండి, మా నాయకులు మా కౌన్సిలర్లు అయ్యుండి కూడా ప్రజారథంలో ఒక గౌడు కానీ ఇలానే మాట్లాడారు. ఆయన ఎలా మాట్లాడతారు? గొర్రెల్లా అమ్ముడు పోయామని చొక్కా పట్టుకోండి అని ఎలా చెప్తారు? ప్రజాప్రతినిధులు, మేము ప్రజా సేవకులు, ప్రజలకి సేవ చేయడానికే ఉన్నాం. ఈ రాజకీయ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఏం చేస్తున్నారు? ఒక స్కీమ్స్ లేవు. ఏరియాలోకి పోతే అమ్మ నాకు ఇది లేదు, ఇది లేదు, అది లేదు అంటే మేము సమాధానం కూడా చెప్పుకోవడానికి లేనంత ఇదా ఉంది. మీరు ఏం చేస్తున్నారు? ఊకే మాటలకి పరిమితమయ్యారు, యూట్యూబ్కి పరిమితమయ్యారు. ఇంకొకసారి ఎమ్మెల్యే గారు కానీ బీజేపీ నాయకులు కానీ ఎవరే కానీ అదుపు తప్పి మాట్లాడితే మాత్రం ఏ ఒక్క కౌన్సిలర్లు కూడా ఊరుకుంటామని చెప్తున్నాం. తరపున అందరూ చెప్పండి. మీ పేరేమా? ఎన్పి లక్ష్మీదేవి, 22.